Good afternoon, students. Today I am going to explain about analog to digital conversion interfacing with 8086. This can be done by using the 8255 programmable pay file interface. So, in yesterday's class, I have explained about the data converters. Data converters are of two types: analog to digital converters and digital to analog converters. This analog to digital converters are ADCs 0808, 0809. This is the IC to convert the process of analog to digital. And in previous years, we have been used 08, 03, 0804 and 0805 also. But now presently we are using 0808 and 0809 for conversion of analog to digital. And digital to analog conversions are DACs. So coming to analog to digital converters, we can be constructed by using 5 types: counter type of ADC and successive type of approximation registers. So compared to counter type of ADCs, in counter type of ADCs, there is a block called n-bit counter. This n-bit counter counts the number of clock pulses what we have given the input in the form of binary. అంటే ఏదైతే మనం బైనరీ ఫార్మాట్ లో ఇన్పుట్ అనేది ఇస్తామో ఆ n-bit కౌంటర్ అనేది నెంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ ని కౌంట్ చేస్తుంది. అక్కడ ఏంటి అంటే మనకి కన్వర్షన్ డిలే అనేది అక్కడ అవుతుంది. ఈ కన్వర్షన్ డిలే అంటే ఏంటి అంటే ద టైమ్ టేకెన్ ఫర్ an active edge of SOC to the time taken for an active edge of EOC. అంటే స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ నుంచి ఎండ్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ కి రావడానికి పట్టే టైం నే కన్వర్షన్ డిలే అని చెప్పేసి అంటాం. స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ నుంచి ఎండ్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ కి రావడానికి పట్టే టైం నే కన్వర్షన్ డిలే అంటాం. మనకి డిజిటల్ అవుట్పుట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ నుంచి మనకి ఎండ్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ ఎప్పుడైతే వస్తుందో దాంట్లో నుంచి వచ్చేదే మనకి డిజిటల్ అవుట్పుట్. సో స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ అనేది ఎండ్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ కి వచ్చినప్పుడు దాన్ని డిజిటల్ అవుట్పుట్ అంటాము, దాన్నే కన్వర్షన్ డిలే అని చెప్పేసి అంటాం. ఆ కన్వర్షన్ డిలే అనేది మనం కౌంటర్ టైప్ ఆఫ్ ఏడీస్ లో ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం సక్సెసివ్ అప్రాక్సిమేషన్ కన్వర్టర్స్ ని యూజ్ చేస్తాం. ఈ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ కౌంటర్స్ లో వచ్చేసరికి ఈ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ కన్వర్టర్స్ లో వచ్చేసరికి మనకి కన్వర్షన్ డిలే అనేది తక్కువ ఉంటుంది, నియర్లీ 100 microseconds at a clock speed of 640 kilohertz. At the clock operating speed of 640 kilohertz. సో ఈ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టెక్నిక్ ని యూజ్ చేసుకొని మనం అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అనేవి చాలా ఫాస్ట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కన్వర్షన్ డిలే అనేది తక్కువ ఉంటుంది, క్లాక్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈ క్లాక్ ఫ్రీక్వెన్సీ యొక్క ఆ ఫ్రీక్వెన్సీ టైంలో మనకి కన్వర్షన్ డిలే అనేది చాలా తక్కువ ఉంటుంది వైల్ యూజింగ్ ద సక్సెసివ్ అప్రాక్సిమేషన్ కన్వర్టర్స్. సో ఆ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ కన్వర్టర్స్ ని యూజ్ చేసుకొని మనకి ఏదైతే కన్వర్షన్ డిలే ఉందో ఆ కన్వర్షన్ డిలే అనేది మిగతా కన్వర్టర్స్ తో కంపేర్ చేస్తే దీంట్లోనే చాలా తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం సక్సెసివ్ అప్రాక్సిమేషన్ కన్వర్టర్స్ ని యూజ్ చేస్తాము. సో మనకి అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ లో వచ్చేసరికి 0808 or 0809 అనే చిప్ ని యూజ్ చేస్తాం. దిస్ చిప్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ద అనలాగ్ సిగ్నల్ ఇంటూ ద డిజిటల్ సిగ్నల్. సో దిస్ ఈస్ ఏ 28-pin dual inline package. Here dual inline package means left side 14 pins will be there and the right side 14 pins will be there. These are also unipolar analog to digital converters. And also these are able to convert only the positive analog inputs to the digital equivalents. These do not contain any sample or hold circuits. If we want to connect the sample or hold circuit, or if we need the sample or hold circuit, then we should connect that in by externally. ఆ శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్ అనేది మనకి ఒకవేళ ఈ ఏడీసీ లో ఉండాలి అనుకుంటే అది మనం ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసుకోవడం తప్ప ఈ ఏడీసీ లో శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్ అనేది మనకు ఉండదు. అట్ ద సేమ్ టైం ఈ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అనేవి ఏంటి అంటే మనకి 8-bit CMOS సక్సెసివ్ అప్రాక్సిమేషన్స్. 8-bit CMOS సక్సెసివ్ అప్రాక్సిమేషన్స్.
ఈ 8-bit CMOS successive approximation ఏంటి అంటే it is one of the fastest technique that is used to process of analog to digital converters. This is one of the fastest technique. Successive approximation is one of the fastest technique for conversion of analog to digital converters. Why? Because the conversion delay is 100 microseconds nearly. So it is very less compared with the other converters at a clock frequency of 640 kilohertz. So this conversion delay is very less compared with the other converters. And here the conversion is taken place by the internal conversion circuits. And the same time మనకి ADC 0808 and 0809 లో వచ్చేసరికి 3 to 8 అనలాగ్ మల్టీప్లెక్స్ అనేది ఉంటుంది దీంట్లో. 3 to 8 అనలాగ్ మల్టీప్లెక్స్ అంటే ఏంటి అంటే 3 అడ్రస్ లైన్స్ ఉంటాయి. దోస్ అడ్రస్ లైన్స్ ఆర్ నథింగ్ బట్ యాడ్ ఏ, యాడ్ బి, యాడ్ సి అంటే ఏబిసి. ఈ అడ్రస్ లైన్స్ ని యూజ్ చేసుకొని మనం ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి ఏడిసికి ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 అడ్రస్ లైన్స్ ఉంటాయి అంటే మనకి పాసిబుల్ కాంబినేషన్స్ 8 వస్తాయి. అంటే 000, 001, 010, 011, 100, 101 అట్లా 8 వస్తాయి మనకి. ఆ 8 వచ్చినప్పుడు మనకి 000 అయినప్పుడు ఇన్పుట్ 0 అనేది వెళ్తుంది. అట్ ద సేమ్ టైం 001 అయినప్పుడు ఇన్పుట్ 1 అనేది అనలాగ్ ఇన్పుట్ గా ఇస్తాము. అండ్ 010 అయినప్పుడు ఇన్పుట్ 2 అనేది మనం అనలాగ్ ఇన్పుట్ గా ఏడిసికి ఇస్తాము. సో ఈ 3:8 మల్టీప్లెక్స్ అనేది డిసైడ్ చేస్తుంది మనకి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏడిసిని ఇంటర్ఫేస్ చేయాలి అంటే మనకి 4 మేజర్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఇస్ ensure the stability of analog input. We are giving the analog input here to ADC. So first of all we should note the stability of the analog input and it should be the positive analog input. ఈ అనలాగ్ ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నామో ఆ ఇన్పుట్ అనేది మనం పాజిటివ్ లో ఉండాలి. అట్ ద సేమ్ టైం దాని స్టెబిలిటీ అనేది మనం చూసుకోవాలి. దిస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ నెక్స్ట్ స్టెప్ ఇస్ ద ఇష్యూ ద స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్. అసలు యాక్చువల్ గా మనకి ఇంటర్ఫేసింగ్ అనేది జరగాలి అంటే ముందు డిజిటల్ అవుట్పుట్ అనేది రావాలి. ఆ డిజిటల్ అవుట్పుట్ రావాలి అంటే మనకి ఏంటి, స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ అనేది ఎండ్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ లో రావాలి మనకి. సో ఇష్యూ ద స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్. నెక్స్ట్ వన్, రీడ్ ద ఎండ్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్. ఎండ్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ వచ్చిందంటే ఆటోమేటిక్ ఇట్ ఇండికేట్స్ ద ఎండ్ ఆఫ్ ప్రాసెస్. నథింగ్ బట్ మనకి డిజిటల్ అవుట్పుట్ అనేది వచ్చింది. ఆ డిజిటల్ అవుట్పుట్ వచ్చినప్పుడు మనం ఏం చేసుకుంటాం, ఆ డిజిటల్ అవుట్పుట్ ని రీడ్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం రీడ్ చేసుకున్న దాన్ని మనకి కావాల్సిన ఈక్వాలెంట్ డిజిటల్ అవుట్పుట్ వచ్చిందో లేదో చెక్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద 4 స్టెప్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ఏడిసి ఇంటర్ఫేసింగ్. దీస్ ఆర్ ద 4 స్టెప్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ఏడిసి ఇంటర్ఫేసింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్ఫేసింగ్ ఆఫ్ 0808 విత్ 8086. ఇక్కడ మనకి 0808 అనే ఏడిసి చిప్ ని 8086 మైక్రో ప్రాసెసర్ తోటి ఇంటర్ఫేస్ చేయాలంటే by using only the 8255 programmable payfile interface. ఎందుకు అంటే మనకి payfile devices ఏవైతే ఉన్నాయో ఆ payfile device అనేది కనెక్ట్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మనకి సిగ్నల్ అనేది పాస్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఏడిసి బ్లాక్. దిస్ ఇస్ ద ఏడిసి బ్లాక్. ఈ ఏడిసి బ్లాక్ కి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ అనలాగ్ ఇన్పుట్ అనేది ఇస్తున్నాం. వీఆర్ గివింగ్ ద అనలాగ్ ఇన్పుట్ హియర్. ఈ అనలాగ్ ఇన్పుట్ అనేది ఈ బ్లాక్ ని యూజ్ చేసుకొని మనకి డిజిటల్ అవుట్పుట్ గా వస్తుంది. ఆ డిజిటల్ అవుట్పుట్ ని మనం ఎలా డైరెక్ట్ గా ఇంటర్ఫేస్ చేయలేం 8086 తోటి. నెక్స్ట్ ఎలా ఇంటర్ఫేస్ చేస్తాం అంటే బై యూజింగ్ ద 8255. బై యూజింగ్ 8255 PPI ని యూజ్ చేసుకొని మనం ఇంటర్ఫేస్ చేస్తాం. మనం ఇక్కడ అనలాగ్ ఇన్పుట్ అనేది ఇస్తున్నాం. ఆ అనలాగ్ ఇన్పుట్ అనేది ఏ ఫార్మాట్ లో ఇస్తున్నాము అంటే ఏవైతే మనకి అనలాగ్ ఇన్పుట్స్ 8 ఉన్నాయో ఆ 8 అనలాగ్ ఇన్పుట్స్ ఫామ్ లో ఇవ్వాలి. ఇక్కడ అనలాగ్ ఇన్పుట్ అనేది అంటే ఇన్పుట్ 0నా, ఇన్పుట్ 1నా, ఇన్పుట్ 2నా, ఇన్పుట్ 3నా, ఇన్పుట్ 4 అండ్ సో ఆన్, ఇన్పుట్ 7 ఏదనేది ఆ ఇన్పుట్ ఫార్మాట్ లో ఇవ్వాలి. ఎలా ఇస్తాము అంటే బేస్డ్ ఆన్ ద అడ్రస్ లైన్స్. అంటే ఇన్పుట్ 1 ఇచ్చాము అంటే ఆ టైంలో మనకి ఏం ఇండికేట్ అవ్వాలి, 001 అనేది ఇండికేట్ అవ్వాలి. సో ఎప్పుడైతే మనం ఇన్పుట్ ఇచ్చామో ఇదేంటి ఏడిసి బ్లాక్. ఈ ఏడిసి బ్లాక్ ఏమవుతుంది, మనకి డిజిటల్ అవుట్పుట్ గా కన్వర్ట్ చేస్తుంది. డిజిటల్ అవుట్పుట్ గా కన్వర్ట్ చేసినప్పుడు ఈ డిజిటల్ అవుట్పుట్ అనేది మనకి 8255 కి పాస్ అవుతుంది. ఏదైతే డిజిటల్ అవుట్పుట్ ఉందో ఆ డిజిటల్ అవుట్పుట్ అనేది 8255 కి పాస్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, మనకి 8255 ఏమంటాం, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ ఆఫ్ 8086. అంటే 8255 ఏమంటాం, ఇక్కడ 8086 ఏదైతే ఉందో ఆ 8086 తోటి
ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ అని చెప్పేసి అంటాం. దిస్ ద ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్. 8255 is nothing but it is act as an interfacing circuit of the 8086. It acts as an interfacing circuit of the 8086. సో మనం ఇచ్చిన అనలాగ్ సిగ్నల్ అనేది ADC అనే బ్లాక్ ని యూజ్ చేసుకొని డిజిటల్ అవుట్పుట్ గా వస్తుంది. వచ్చిన ఆ డిజిటల్ అవుట్పుట్ అనేది 8255 PPI నుంచి మనకి 8086 కి ఇస్తాము. ఎందుకు 8255 PPI వాడుతున్నాము అంటే ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ ఆఫ్ ద 8086. ఈ 8255 PPI అనేది ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ లాగా యాక్ట్ అవుతుంది మనకి 8086 కి. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, 8255 PPI ని యూజ్ చేస్తున్నాము అంటే ఆ 8255 PPI లో మనకేంటి 3 పోర్ట్స్ ఉంటాయి టోటల్ గా. 8255 PPI లో we are having total 3 ports. What are those ports అంటే పోర్ట్ A, పోర్ట్ B, పోర్ట్ C. మనకి ఈ పోర్ట్ A లో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 8 బిట్స్ ఉంటాయి. పోర్ట్ A లో గ్రూప్ గా 8 బిట్స్ ఉంటాయి 8255 PPI లో. అండ్ పోర్ట్ B లో 8 బిట్స్ ఉంటాయి, అది కూడా గ్రూప్ గా ఉంటాయి. పోర్ట్ C లో వచ్చేసరికి మనకి అప్ ఎనేబుల్, లో ఎనేబుల్ గా క్లాసిఫై చేస్తాం. అంటే PC0 నుంచి PC3 దాకా లోయర్ పోర్ట్ అని చెప్పేసి అంటాము. PC4 నుంచి PC7 దాకా దీన్ని అప్పై పోర్ట్ అని చెప్పేసి అంటాం. అట్ ద సేమ్ టైం ఈ పోర్ట్ C అనేది ఏంటి అంటే మనకి కంట్రోల్ సిగ్నల్స్. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద కంట్రోలింగ్ ద సిగ్నల్స్. మనకి ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో ఆ సిగ్నల్స్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ పోర్ట్ C అనేది యూజ్ చేసుకుంటాం. మనం ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో ఆ సిగ్నల్స్ ని కంట్రోల్ చేయడం కోసం పోర్ట్ C అనేది యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ అసలు ఇంటర్ఫేస్ అవ్వాలి అంటే మనకు కావాల్సిన సర్క్యూట్ ఏంటి, మనకు కావాల్సిన చిప్ ఏంటి అంటే 0808 and 0809. This is the chip that is used for the analog to the digital conversions. This is the chip that is used for the analog to digital conversion. అయితే దీంట్లో ఏంటి అంటే మనకి కన్వర్షన్ డిలే అనేది 100 మైక్రోసెకండ్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది 640 కిలో హెర్ట్జ్ ఉంటుంది. ఈ 100 మైక్రోసెకండ్ అనేది మిగతా కన్వర్టర్స్ తో కంపేర్ చేస్తే మనకి చాలా తక్కువ డిలేని జనరేట్ చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సక్సీవ్ అప్రాక్సిమేషన్ అనే టెక్నిక్ ని యూజ్ చేసుకొని అనలాగ్ నుంచి డిజిటల్ అవుట్పుట్ గా జనరేట్ చేసుకుంటున్నాం విత్ ద క్లాక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 640 కిలో హెర్ట్జ్. నెక్స్ట్ ఈ ADC అనే చిప్ ఏంటి అంటే మనకి 28 పిన్ డ్యూయల్ లైన్ ప్యాకేజ్ లో ఉంటుంది. అంటే 14 పిన్స్ లెఫ్ట్ సైడ్, 14 పిన్స్ రైట్ సైడ్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీంట్లో ఒకవేళ ఇంటర్ఫేస్ చేయాలి అంటే ADC 0808 0809 ని ఇంటర్ఫేస్ చేయాలంటే 8086 మైక్రో ప్రాసెసర్ తోటి మనకి పాసిబుల్ అయ్యే వే ఏంటి అంటే 8255 PPI. By using the 8255 programmable pay file interface, we will interface the 0808 ADC with the 8086 microprocessor. అంటే మనకి ఏదైతే ఈ ADC అనే చిప్ ఉందో ఆ చిప్ ని డైరెక్ట్ గా మనం 8086 తోటి ఇంటర్ఫేస్ చేయలేం. బై యూజింగ్ ద 8255 PPI ని యూజ్ చేసుకొని మాత్రమే ఇంటర్ఫేస్ చేస్తాం. అంటే ఏమవుతుంది, అక్కడ ఇందాక బ్లాక్ డయాగ్రామ్ లాగా ఒకటి చిన్నది లైట్ గా గీసి చూపించాను కదా, మనం ఇచ్చిన ఎనలాగ్ ఇన్పుట్ సిగ్నల్ అనేది డిజిటల్ అవుట్పుట్ గా కన్వర్ట్ అయ్యి మనకి 8255 లో ఉన్న పోర్ట్ C కి కనెక్ట్ అవుతుంది. వెదర్ మేబీ పోర్ట్ A అవ్వచ్చు, పోర్ట్ B అవ్వచ్చు, పోర్ట్ C అవ్వచ్చు, దేనికైనా కానీ కనెక్ట్ అవుతుంది, పోర్ట్ కి కనెక్ట్ అవుతుంది. ఆ పోర్ట్స్ నుంచి మనకి ఏమవుతుంది అంటే ఇన్ఫర్మేషన్ అనేది 8086 మైక్రో ప్రాసెసర్ కి సెండ్ అవుతుంది, అంటే పాస్ అవుతుంది అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి 0808 or 0809 అనేవి మనకి 8255 తోటి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ 8255 PPI అనేది ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ ఆఫ్ 8086. 8255 PPI is nothing but ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ ఆఫ్ 8086. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం అనలాగ్ ఇన్పుట్ ని ఇస్తున్నాం. అనలాగ్ ఇన్పుట్ ఇవ్వాలి అంటే మనకున్న కండిషన్ ఏంటి, ఇట్ ఈస్ అన్ అనలాగ్ మల్టీప్లెక్సర్. ఏ మల్టీప్లెక్సర్ అంటే 3-to-8 మల్టీప్లెక్సర్, 3:8 మల్టీప్లెక్సర్. అంటే ఇక్కడ 3 అంటే ఏంటి, నథింగ్ బట్ ద అడ్రస్ లైన్స్. మనకి ఏవైతే అడ్రస్ లైన్స్ ఉన్నాయో యాడ్ A, యాడ్ B, యాడ్ C అని చెప్పేసి ఏవైతే అడ్రస్ లైన్స్ ఉన్నాయో ఆ అడ్రస్ లైన్స్ ని బేస్ చేసుకొని మనం ఇన్పుట్స్ అనేవి జనరేట్ చేస్తాం ADCకి. ఓకే, సో ఆ అడ్రస్ లైన్స్ ని బేస్ చేసుకొని ఎప్పుడైతే మనం ADCకి పంపించామో ఆ డిజిటల్ అవుట్పుట్ అనేది 8255 కనెక్ట్ అయి ఉంటుంది. ఆ 8255 అనేది 8086 మైక్రో ప్రాసెసర్ కి డేటాని సెండ్ చేస్తుంది. సో ఒక చిన్న ఇంటర్ఫేసింగ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దామమ్మా. ఏమని ఇచ్చారు అంటే ఇంటర్ఫేస్ ద ADC 0808 or 0809 with 8086 by using the 8255 ports. అంటే మనకి 8255 లో 3 పోర్ట్స్ ఉన్నాయి. ఏంటి అంటే పోర్ట్ A, పోర్ట్ B, పోర్ట్ C. అయితే ఏమని ఇచ్చాడు ఇక్కడ, ఈ ADC ని 8086 తోటి ఇంటర్ఫేస్ చేయమంటున్నాడు బై యూజింగ్ 8255 పోర్ట్స్.
దానికి ప్రోగ్రామ్ రాయమంటున్నాడు. ఫస్ట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నోట్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటే పోర్ట్ ఏ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ద డిజిటల్ డేటా అవుట్పుట్. అంటే మనకి ఏడిసిలో ఏదైతే డేటా వచ్చిందో, ఏడిసి 0808 0809 ఏదైతే డేటా వచ్చిందో ఆ డేటా అనేది పోర్ట్ ఏ రీడ్ చేసుకుంటుంది. అంటే మనకి ఇప్పుడు 0808 0809 పిన్ ఉందమ్మా, పిన్స్ ఉన్నాయి, అంటే చిప్ ఉంది. ఆ చిప్ లో మనకి డేటా అవుట్పుట్స్ గా ఇండికేట్ చేసే పిన్స్ ఏంటి అంటే O0 నుంచి O7 పిన్స్. దీస్ పిన్స్ ఆర్ ట్రీటెడ్ as data digital output pins. Digital output pins. O0 is nothing but the least significant bit. O0 అనేది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అవుతుంది, O7 అనేది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అవుతుంది. అయితే ఈ 0808 అనే చిప్ లో వీటిని డిజిటల్ డేటా అవుట్పుట్స్ అని చెప్పేసి అంటాం. ఆ డిజిటల్ డేటా అవుట్పుట్స్ అనేవి 8255 లో పోర్ట్ ఏ అనేది రీడ్ చేసుకుంటుంది. ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ ని మనకి ఇక్కడ పోర్ట్ ఏ అనేది రీడ్ చేసుకోవాలి అనేది ఒకటి ఇచ్చాడు. అదొక కండిషన్. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఆల్వేస్ పోర్ట్ సి అనేవి ఏంటి, ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ పోర్ట్ కంట్రోల్ సిగ్నల్. పోర్ట్ సి అనేది కంట్రోల్ సిగ్నల్స్ లానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఎనలాగ్ ఇన్పుట్ గా దేన్ని ఇస్తున్నాము మనం, ఇన్పుట్ 2 ని ఇస్తున్నాము. ఇక్కడ ఎనలాగ్ ఇన్పుట్ గా ఇన్పుట్ 2 ని ఇస్తున్నాము అంటే దాని మీనింగ్ ఏంటి మనకి ఇక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ బి సి అని చెప్పేసి 3 ఇన్పుట్లు ఉన్నాయి. ఈ 3 ఇన్పుట్స్ ని బేస్ చేసుకొని మనకి 000 అయితే ఇన్పుట్ 0 అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి. 001 అయినప్పుడు ఇన్పుట్ 1 అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి. 010 అయినప్పుడు ఇన్పుట్ 2 అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి. అంటే మనకి ఇప్పుడు ఇన్పుట్ 2 ని కనెక్ట్ చేయమంటే మనం ఇవ్వాల్సిన డేటా ఏంటి, 010 అనే డేటా ఇవ్వాలి మనం. అంటే వాడు ఏమని ఇచ్చాడు ఇక్కడ మనకి, ఇన్పుట్ 2 అనేది కనెక్ట్ అవ్వాలి. ఇన్పుట్ 2 కనెక్ట్ అవ్వాలి అంటే మనం ఇవ్వాల్సిన డేటా ఏంటి, 010 అనేది ఇవ్వాలి డేటా. ఓకే, సో అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏంటి 3:8 అనలాగ్ మల్టీప్లెక్సర్స్. అంటే ఆ ఏవైతే అడ్రస్ లైన్స్ ఉన్నాయో బేస్డ్ ఆన్ దోస్ అడ్రస్ లైన్స్ మనం ఇన్పుట్స్ అనేవి జనరేట్ చేస్తున్నాం. సో ఆ అడ్రస్ ఏమని ఇస్తున్నాం మనం ఇక్కడ 010 అనే అడ్రస్ ని ఇస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఇచ్చిన సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ మెయిన్ పాయింట్స్ ఏమని ఇచ్చాడు మనకి, ఎనలాగ్ ఇన్పుట్ 2 అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ పాయింట్, ఎనలాగ్ ఇన్పుట్ 2 అనేది యూజ్ చేయాలంటే మనకి అడ్రస్ లైన్స్ ని బేస్ చేసుకుని వచ్చిన వాల్యూ ఎంత అంటే 010. అంటే అడ్రస్ లైన్స్ లో ఏలో 0 ఉంటుంది, బిలో 1 ఉంటుంది, సిలో 0 ఉంటుంది. సో 010 ఉన్నప్పుడు మాత్రమే ఆ అడ్రస్ లైన్స్ లో ఇన్పుట్ 2 అనేది సెలెక్ట్ అవుతుంది ఎనలాగ్ ఇన్పుట్ గా. ఎప్పుడైతే మనకి ఈ 010 అనేది ఉంటుందో అప్పుడు మాత్రమే అనలాగ్ ఇన్పుట్ గా సెలెక్ట్ అవుతుంది ఇన్పుట్ 2 అనేది. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏంటి అంటే మనకి అవుట్పుట్ ల్యాచ్ ఎనేబుల్ అండ్ నెక్స్ట్ అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ అనేది ఎప్పుడైనా కానీ దీంట్లో ఎనేబుల్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం దీంట్లో ఏంటి అంటే మనకి పవర్ సప్లై +5 volts అనేది కనెక్ట్ అయి ఉంటుంది. అంటే V-Reference+ అని చెప్పేసి అన్నాం కదమ్మా, ఆ V-Reference+ అనే దాని నుంచి వచ్చే వోల్టేజ్ అనేది దీనికి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి అవుట్పుట్ అనేది ఎనేబుల్ అవుతుంది, ADC లో వచ్చే అవుట్పుట్ అనేది ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, పోర్ట్ సి అంటే ఏంటి, ఇట్ యాక్ట్స్ యాజ్ అప్పర్ పోర్ట్ ఆర్ లోయర్ పోర్ట్ అని చెప్పేసి అనుకుంటాం. పోర్ట్ సి లో మనకి 2 టైప్స్ ఉన్నాయి టోటల్ గా, అప్పర్ పోర్ట్ ఆర్ లోయర్ పోర్ట్ అని చెప్పేసి అనుకున్నాము. ఒకవేళ పోర్ట్ సి లో వచ్చేసరికి మనకి అప్పర్ పోర్ట్ అంటే ఏంటి అంటే దాంట్లో ఎండ్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి పోర్ట్ సి అనేది ఉంది, ఆ పోర్ట్ సి ఎలా క్లాసిఫై అయింది, అప్పర్ పోర్ట్ గా లోయర్ పోర్ట్ గా క్లాసిఫై అయింది. దీంట్లో మనకి లోయర్ పోర్ట్ లో వచ్చేసరికి మనం ఇనిషియల్ గా ఇచ్చే సిగ్నల్ SOC సిగ్నల్. ఎందుకు అంటే మనం మైక్రో ప్రాసెసర్ తో ఇంటర్ఫేస్ చేసేటప్పుడు మనం నిన్న క్లాస్ లో చెప్పుకున్నాం, మైక్రో ప్రాసెసర్ అనేది ఒక సిగ్నల్ ని ఇనిషియలైజ్ చేసింది. ఆ సిగ్నల్ నథింగ్ బట్ SOC సిగ్నల్, అంటే స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్. అది ఎలా వెళ్తుంది అంటే బై యూజింగ్ ద పోర్ట్ సి ఆఫ్ కంట్రోల్ సిగ్నల్. అంటే ఏది మనకి ఈ సి ఏదైతే ఉందో పోర్ట్ సి అనేది అది కంట్రోల్ సిగ్నల్స్ అని చెప్పేసి అంటాము. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద కంట్రోలింగ్ ద సిగ్నల్స్. దాంట్లో ఎలా క్లాసిఫై చేస్తామంటే అప్పర్ అండ్ లోయర్ ఎనేబుల్స్ గా క్లాసిఫై చేస్తాం. లోయర్ ఎనేబుల్ అంటే PC0 నుంచి PC3 దాకా. దాంట్లో వచ్చేసరికి మనకి స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ పల్స్ అనేది ఉండాలి. అండ్ అప్పర్ లో వచ్చేసరికి ఎండ్ ఆఫ్ కన్వర్షన్ పల్స్ అనేది ఉండాలి. అప్పర్ లో వచ్చేసరికి ఎండ్ ఆఫ్ కన్వర్షన్ పల్స్ అనేది
ఉండాలి. సో ఇలా 2 టైప్స్ గా ఉంటుంది దీంట్లో. అంటే మనకి ఏంటి అంటే అప్పర్ నిబుల్ అనేది యాక్టివేట్ అయినప్పుడు అప్పర్ నిబుల్ అనేది యాక్టివేట్ అయినప్పుడు ఎండ్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ అనేది వస్తుంది. అలానే లోయర్ నిబుల్ అనేది యాక్టివేట్ అయినప్పుడు స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ అనేది మనకు వస్తుంది. ఓకే, పోర్ట్ ని యూజ్ చేసుకొని మనం అలా చేస్తాం. నెక్స్ట్ పోర్ట్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ 8-bit డేటా. ఈ 8-bit డేటా ఏం చేస్తుంది, మనకి ఏదైతే ఏడిసి బ్లాక్ లో నుంచి వచ్చిన అవుట్పుట్ ఉందో ఆ అవుట్పుట్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఆ అవుట్పుట్ ని రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే మనకి పోర్ట్ బి ఉంది. ఆ పోర్ట్ బి లో మనం ఏం చేస్తాం అంటే అడ్రస్ లైన్స్ ఉన్నాయి కదా మనకి ఏబిసి అని చెప్పేసి అడ్రస్ లైన్స్. ఆ అడ్రస్ లైన్స్ లో మనం ఏమి ఇవ్వాలి అంటే 010 అనేది ఇవ్వాలి. అంటే పోర్ట్ బి లో ఉన్న 8 bits లో ఏదో ఒక 3 bits కి ఏదో ఒక 3 pins కి మనం 010 అనే అడ్రస్ లైన్స్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి అనలాగ్ సిగ్నల్ ఇన్పుట్ 2 అనేది ఈ ఏడిసి సర్క్యూట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. దాని మీనింగ్ అట్ ద సేమ్ టైం దీంట్లో కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ అనేది తీసుకుంటాం 8255 PPA లో. అది వచ్చేసరికి 98 హెచ్ వాల్యూ ఉంటుంది. 98 అంటే ఎంత 1001 అండ్ 1000 1001 అండ్ 1000. అంటే దీంట్లో టోటల్ 8 bits అమ్మా. ఆ 8 bits కూడా మనకి D0, D1, D2, D3, D4, D5, D6, D7 అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ ఆర్డర్ లో ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ ఆర్డర్ లో 98 అంటే ఎంత 1001 అండ్ 1000H అనేది ఉంటుంది. సో ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇది కోడ్ సెగ్మెంట్ అమ్మా. ఈ కోడ్ సెగ్మెంట్ లో డైరెక్ట్ నేను ఇక్కడ ఏమని రాశాను, మూవ్ AL, 98H అన్నాను. అంటే ఇది ఏమని చెప్పాను నేను, కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ లో ఉన్న డేటా. దీని ఏం చేయాలి, దిస్ ఈస్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద 8255. ఈ స్టేట్మెంట్ అనేది దీని మీనింగ్ ఏంటి అంటే ఈ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద 8255 and at the same time it is going to send the AL data to CWR అంటే కంట్రోల్ వర్డ్ రిజిస్టర్. మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది నేను ఇక్కడ మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేసుకొని AL రిజిస్టర్ లో కాపీ చేస్తున్నాను. 98H అనే డేటాని AL రిజిస్టర్ లో కాపీ చేస్తున్నాను బై యూజింగ్ ద మూవ్ అనే ఇన్స్ట్రక్షన్. అయితే ఈ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద 8255 PPI. అంటే 8255 PPI ని ఇనిషియలైజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి AL లో ఉన్న డేటాని CWI లోకి చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, అవుట్ అని ఇచ్చాను. అవుట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ యూజ్డ్ టు రైట్ ద డేటా. అంటే దీని మీనింగ్ ఏంటి, AL లో ఉన్న డేటా అనేది కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ లోకి రైట్ అవుతుంది. అవుట్ అనేది ఏంటి, దిస్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ టు రైట్ ద డేటా. ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ పోర్ట్ అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు రైట్ ద డేటా. అంటే AL లో 98H అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ స్టోర్ అయింది. ఆ స్టోర్ అయిన డేటా అనేది కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ లో రైట్ అవుతుంది. నెక్స్ట్ ఏమని ఇచ్చాను, మూవ్ AL, 02H అని ఇచ్చా. ఇక్కడ AL, 02H అని చెప్పేసి ఎందుకు ఇచ్చాను అంటే మనకు ఆల్రెడీ చూసుకున్నాం 010 అని చెప్పేసి. ఈ 010 అంటేనే మనకి ఇన్పుట్ 2 అనేది అనలాగ్ సిగ్నల్ గా సెలెక్ట్ అవుతుంది. అయితే డెసిమల్ వాల్యూలో మనకి 2 అంటే ఎంత, 02H అంటే 010 డెసిమల్ వాల్యూ. అంటే 0 అంటే ఎంత 000, 1 అంటే 001, 2 అంటే 000. కాబట్టి నేను ఇక్కడ ఏమని ఇచ్చాను 02H అని చెప్పేసి ఇచ్చా. అంటే AL లోకి ఏదైతే మనం అడ్రస్ లైన్స్ గా సెలెక్ట్ చేసామో ఆ అడ్రస్ లైన్స్ డేటా అనేది వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఏమని చెప్పే స్టార్టింగ్ లో పోర్ట్ బి కి ఆ అడ్రస్ లైన్స్ అనేవి కనెక్ట్ అవ్వాలి. కాబట్టి అవుట్ అని చెప్పేసి ఇచ్చి పోర్ట్ బి, AL అన్నా. అంటే AL లో ఏ డేటా ఉంది, 010 అనే డేటా ఉంది. ఆ డేటా అనేది పోర్ట్ బి ఏదైతే ఉందో ఆ పోర్ట్ బికి 8 అవుతుంది. పోర్ట్ బిలో 8 పిన్స్ ఉంటాయి మనకి. ఆ 8 పిన్స్ లో ఏ యొక్క 3 పిన్స్ కి మనకి ఇందులో ఉన్న డేటా అనేది 8 అవుతుంది దాని మీనింగ్. సో AL 02H అంటే ఏంటి, 02 అంటే మనకి ఇక్కడ 010. ఆ 010 అంటే ఏంటి, IP2 అంటే ఇన్పుట్ 2 అనేది మనం ఎనలాగ్ ఇన్పుట్ గా ఈ ఏడిసికి ఇస్తున్నాము. ఆ ఎనలాగ్ ఇన్పుట్ అనేది ఇవ్వాలి అంటే మనం అడ్రస్ లైన్స్ అనేవి 010 ఇవ్వాలి పోర్ట్ బికి. సో పోర్ట్ బికి ఇస్తున్నాం అంటే అవుట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసుకుని అవుట్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకొని దాని మీనింగ్ ఏంటి, అవుట్ అనే ఇన్స్ట్రక్షన్ అంటే ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ పోర్ట్, ఇట్ రైట్స్ ద డేటా. అంటే దీంట్లో ఉన్న డేటా అనేది పోర్ట్ బి లోకి రైట్ చేస్తుంది. నెక్స్ట్ మూవ్ AL, 00H అని చెప్పేసి ఇచ్చా. దీని మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు సెలెక్ట్ ద ఇన్పుట్ టు యాజ్ అన్ అనలాగ్ ఇన్పుట్. అంటే మనం ఇక్కడ ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటా పోర్ట్ బికి వెళ్తుంది. అయితే వెళ్ళిన డేటా అనేది అనలాగ్ ఇన్పుట్ గా సెలెక్ట్ అవ్వాలంటే దానికి రాయాల్సిన స్టేట్మెంట్ ఏంటి అంటే మూవ్ AL, 00H. అంటే ఈ AL అనే రిజిస్టర్ లోకి మళ్ళీ 00 అనేది మూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం
ఎప్పుడైతే పోర్ట్ సి లోకి రైట్ అవుతుందో ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ కంట్రోల్ సిగ్నల్. పోర్ట్ సి లోకి రైట్ అవుతుంది ఏఎల్ లో ఉన్న డేటా అనేది. రైట్ అయిన తర్వాత ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద సెలెక్టింగ్ ద ఇన్పుట్ టు యాజ్ అన్ అనలాగ్ ఇన్పుట్. అంటే మనం ఇక్కడ ఇచ్చిన డేటా తోటి అడ్రస్ లైన్స్ ని యూజ్ చేసుకొని అనలాగ్ ఇన్పుట్ 2 అనేది సెలెక్ట్ చేసుకున్నాం ఏడిసి అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమని ఇచ్చాను, అవుట్ పోర్ట్ సి కామా ఏఎల్ అని చెప్పేసి ఇచ్చా. అంటే ఏఎల్ లో ఏదైతే డేటా ఉందో అది పోర్ట్ సికే రైట్ అవుతుంది. వెంటనే అట్లా రైట్ అవ్వగానే మనకి ఏమవుతుంది, ఇన్పుట్ 2 అనేది సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏమని ఇచ్చా, అవుట్ పోర్ట్స్ మూవ్ ఏఎల్ కామా 01H అని చెప్పేసి ఇచ్చా. తర్వాత అవుట్ పోర్ట్ సి కామా ఏఎల్ అని ఇచ్చా. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా సేమ్ ఉంటాయమ్మా. మీ ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మూవ్ ఏఎల్ కామా 00H, మూవ్ ఏఎల్ కామా 01H, మూవ్ ఏఎల్ కామా 00H. నెక్స్ట్ అవుట్ పోర్ట్ కామా ఏఎల్, అవుట్ పోర్ట్ సి కామా ఏఎల్, అవుట్ పోర్ట్ సి కామా ఏఎల్. ఇవన్నీ కూడా దేనికోసం యూజ్ చేస్తామంటే దీస్ ఆర్ యూజ్డ్ టు స్టార్ట్ ద కన్వర్షన్ ఆఫ్ ఏడిసి. అట్ ద సేమ్ టైమ్ ద రిజిస్టర్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఏఎల్. ఏఎల్ రిజిస్టర్ లోకి అవుట్పుట్ అనేది స్టోర్ అవుతుంది. అంటే ఏదైతే స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ ఉందో ఆ స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ ని మూవ్ చేయాలి, స్టార్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ పోర్ట్ సి ని యాక్టివేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద సిగ్నల్స్. మనకి ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో ఆ సిగ్నల్స్ ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి పోర్ట్ సి లోకి మూవ్ చేసుకున్నాము. సో మనకి స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ అనేది ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది. ఈ పోర్ట్ సి అనేది కూడా ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద కన్వర్షన్. అంటే మనం ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని ఈ పోర్ట్ సి అనేది ఏమవుతుంది అంటే కన్వర్షన్ అనేది జరుగుతుంది పోర్ట్ సి లో. నెక్స్ట్ వచ్చేసరికి వెయిట్ అనే సబ్ ప్రోగ్రామ్ ని తీసుకున్నాను. వెయిట్ అంటే ఏంటి, వెయిట్ అని చెప్పేసి ఒక సబ్ ప్రోగ్రామ్ ని తీసుకున్నాను. అంటే ఆ ప్రోగ్రామ్ అనేది కొంచెం సేపు హాల్ట్ చేయమని కానీ లేకపోతే వెయిట్ చేయమని చెప్పేసి కానీ దాని మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఇన్ ఏఎల్ కామా పోర్ట్ సి, అంటే పోర్ట్ సి లో మనకి ఈఓసి సిగ్నల్ అనేది వచ్చింది. ఎప్పుడైతే మనం ఎస్ఓసి సిగ్నల్ అనేది ఇచ్చామో ఎస్ఓసి సిగ్నల్ ని యూజ్ చేసుకొని ఏడిసి అనే బ్లాక్ లో ఎనలాగ్ టు డిజిటల్ అవుట్పుట్ అనేది జనరేట్ అయిపోయి ఆ జనరేట్ అనేది మళ్ళీ మనకి పోర్ట్ సి లో ఒక కంట్రోల్ సిగ్నల్ లా ఉంటుంది. ఆ పోర్ట్ సి లో ఉన్న కంట్రోల్ సిగ్నల్ నేనేం చేస్తున్నాను, మళ్ళీ ఏఎల్ లో ఇన్పుట్ గా ట్రీట్ చేసుకుంటున్నాను. ఇన్పుట్ గా ట్రీట్ చేసుకుంటున్నాను అంటే ఏంటి అంటే 8255 PPI లో ఉన్న ఒక పోర్ట్ లో 8255 PPI లో ఉన్న ఒక పోర్ట్ లోకి ఈ పోర్ట్ సి లో ఉన్న ఈఓసి అనే డిజిటల్ అవుట్పుట్ ని రీడ్ చేసుకుంటున్నాను. దాని మీనింగ్ నథింగ్ బట్ రీడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే వన్ టైం రొటేట్ చేస్తున్నాను ఇక్కడ. అంటే ఆర్సిఎల్ అని ఇచ్చాను, జస్ట్ ఆర్సిఎల్ అని ఇచ్చిన తర్వాత రొటేట్ టు క్యారీ అని చెప్పేసి రొటేట్ లెఫ్ట్ టు క్యారీ అని చెప్పేసి ఏఎల్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది ఇక్కడ రొటేట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ కి రొటేట్ అవుతుంది. దాని తర్వాత ఒకవేళ దాంట్లో జంప్ నో క్యారీ వెయిట్, అంటే ఎప్పుడైతే ఒకవేళ క్యారీ జనరేట్ అవుదో అప్పుడు వెయిట్ చేయమని మళ్ళీ అంటే ఈ లూప్ లోకి ఎంటర్ అవ్వమని చెప్పేసి దాని మీనింగ్. జంప్ నో క్యారీ వెయిట్ అని చెప్పేసి ఇచ్చా. అంటే దాని మీనింగ్ ఏంటి, ఎప్పుడైతే క్యారీ అనేది జనరేట్ అవ్వదో అప్పుడు జంప్ అవుతుంది వెయిట్ స్టేట్మెంట్స్ లోకి మళ్ళీ, అంటే మళ్ళీ ఈ లూప్ లోకి వస్తుంది ప్రోగ్రామ్ అనేది. ఒకవేళ క్యారీ అనేది కనుక జనరేట్ అయింది అంటే మనకి మామూలుగా ఐసిఎల్ అంటే ఏంటి, రొటేట్ టు క్యారీ అని చెప్పేసి. ఒకవేళ కనుక క్యారీ జనరేట్ అయింది అంటే ఆటోమేటిక్ గా పోర్ట్ ఏ లోకి ఇన్పుట్ గా రీడ్ చేసుకుంటాము. పోర్ట్ ఏ లోకి ఏఎల్ లో ఉన్న డేటా ఏదైతే ఉందో రొటేట్ అయిన డేటా, ఆ రొటేట్ అయిన డేటాని పోర్ట్ ఏ లోకి రీడ్ చేసుకుంటాం. పోర్ట్ ఏ అంటే ఏమని చెప్పాను, 8255 లో ఇట్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ద డిజిటల్ అవుట్పుట్ డేటా ఫ్రమ్ ద ఏడిసి బ్లాక్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ద డిజిటల్ అవుట్పుట్ డేటా ఫ్రమ్ ద ఏడిసి బ్లాక్. ఏడిసి బ్లాక్ లో ఏదైతే డిజిటల్ అవుట్పుట్ డేటా ఉందో ఆ డిజిటల్ అవుట్పుట్ డేటా పిన్స్ ఏంటి మనకి O0 నుంచి O7 దాకా ఉంటాయి. O0 అంటే ఏంటి ఎల్ఎస్బి పిన్, O7 అంటే ఎంఎస్బి పిన్. అయితే ఏదైనా కానీ మనకి ఆ డిజిటల్ డేటా అవుట్పుట్ అనేది ఇక్కడ రీడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే పోర్ట్ ఏ అనేది రీడ్ చేసుకోవాలి. 8255 లో పోర్ట్ ఏ అనేది రీడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమని ఇచ్చాను, హెచ్ఎల్టి అని ఇచ్చా. అంటే హాల్ట్, అంటే నథింగ్ బట్ ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది, హాల్ట్ అయిపోతుంది అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఫర్ ద ఇంటర్ఫేసింగ్ ఆఫ్ 0808 విత్ ద 8086 మైక్రోప్రాసెసర్ బై యూజింగ్ ద 8255 లో మనకి 3 పోర్ట్స్ ఉంటాయి కాబట్టి మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోర్ట్ ఏ అనేది మీ ఇక్కడ ఏం తీసుకున్నారు, దాంట్లో వచ్చిన ఏడిసి బ్లాక్ లో వచ్చిన డేటా అవుట్పుట్ అనేది పోర్ట్ ఏ లో రీడ్ చేసుకుంటాం 8255 PPI లో. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే పోర్ట్ బి లో వచ్చేసరికి మనకి ఏవైతే అడ్రస్ లైన్స్ ఉన్నాయో మనం ఇన్పుట్ 2 అనేది ఇస్తున్నాం. ఇన్పుట్ 2 ఇస్తున్నాం అంటే ఆ అడ్రస్ లైన్స్ ఏమవ్వాలి, 010 అవ్వాలి. అంటే ఆ 010 అనేది మనకి పోర్ట్ బి లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సెకండ్ పాయింట్.
థర్డ్ పాయింట్ ఏంటి అంటే మనకి పోర్ట్స్ 2 గ్రూప్స్ గా ఉంటాయి దీంట్లో 8255 PPI లో. ఏంటి అంటే అప్పై పోర్ట్ లోయే పోర్ట్ గా ఉంటుంది. అంటే PC0 నుంచి PC3 దాకా ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ లోయే పోర్ట్, PC4 నుంచి PC7 దాకా ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అప్పై పోర్ట్. ఏవైతే ఈ అప్పై పోర్ట్ లోయే పోర్ట్స్ ఉన్నాయో దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ ద కంట్రోలింగ్ ద సిగ్నల్స్. మనకి ఏవైతే సిగ్నల్స్ వచ్చినాయో ఆ సిగ్నల్స్ ని కంట్రోల్ చేసుకోవడం. అంటే నథింగ్ బట్ మనకు వచ్చే SOC సిగ్నల్ అనేది మైక్రో ప్రాసెసర్ నుంచి వచ్చే SOC సిగ్నల్ అనేది ఈ పోర్ట్ సి కి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఆ పోర్ట్ సి లోనే మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఏడిసి నుంచి వచ్చిన ఏదైతే అవుట్పుట్ ఉందో ఆ అవుట్పుట్ అనేది ఆ కన్వర్షన్ అవుట్పుట్ అనేది బై యూజింగ్ ద పోర్ట్ సి, ఆ పోర్ట్ సి ని యూజ్ చేసుకొని మనకి కన్వర్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకుంటాము అంటే ఎండ్ ఆఫ్ సిగ్నల్ వచ్చిందని చెప్పేసి డిక్లేర్ చేసుకొని డిజిటల్ అవుట్పుట్ అనేది పోర్ట్ ఏ కి ఇస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి దిస్ ఇస్ ద ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ ఆఫ్ 0808 విత్ ద 8086. మీకు ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇది ADC 0808 బ్లాక్ అమ్మ. ఇక్కడ ఏంటి అంటే మనం ఒక ఎనలాగ్ ఇన్పుట్ ని ఇస్తున్నాము. దిస్ ఇస్ నథింగ్ బట్ ద IP2. ఈ IP2 ని ఎనలాగ్ ఇన్పుట్ గా ఇస్తున్నాను. IP2 అంటే నాకు ఇక్కడ కావాల్సిన అడ్రస్ లైన్ డేటా ఏంటి 010. ఈ అడ్రస్ లైన్స్ అనేవి మనకి ఎక్కడ ఇవ్వాలి అంటే పోర్ట్ బి లో ఇవ్వాలని చెప్పారు. కాబట్టి ఏలో 0 ఉంటుంది, బిలో 1 అనే బిట్ ఉంది, సిలో 0 అనే బిట్ ఉంది. ఈ బిట్ ఎక్కడ ఇచ్చాను నేను పోర్ట్ బి లో ఉన్న 8 బిట్స్ లో PB0 కి, PB1 కి, PB2 కి ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 0 అనే డేటాని ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే గ్రౌండ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది ఆటోమేటిక్ గా. మనకి క్లాక్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ క్లాక్ ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ ఇస్తాం. అంటే 640 kHz అని చెప్పేసి క్లాక్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఆ క్లాక్ ఫ్రీక్వెన్సీ అని మనం ఇక్కడ ఇస్తామా 640 kHz క్లాక్ ఫ్రీక్వెన్సీని ఇక్కడ జనరేట్ చేస్తాం. నెక్స్ట్ మనకి సర్క్యూట్ ఆపరేట్ కావాల్సిన వోల్టేజ్ అంతా 5 volts. ఆ 5 volts అనేది VCC జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి VFINS అంటే +5 volts, VFINS ప్లస్ అంటే మైనస్. ఇక్కడ VFINS మైనస్ అంటే గ్రౌండ్ అన్నమాట. VFINS మైనస్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రౌండ్. సో మనకు వచ్చిన ఈ డిజిటల్ డేటా అనేది O0 నుంచి O7 పిన్స్ లో స్టోర్ అవుతుంది. ఏదైతే మనం ఇన్పుట్ ఇచ్చామో ఆ ఇన్పుట్ కన్వర్షన్ జరిగిందో ఆ కన్వర్షన్ తర్వాత మనకి డిజిటల్ డేటా ఏదైతే ఉందో ఆ డిజిటల్ డేటా అనేది O0 నుంచి O7 పిన్స్ లో స్టోర్ అవుతుంది. అంటే ఈ డిజిటల్ పిన్స్ లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత దీన్ని మనం 8255 కి ఎలా ఇస్తాము అంటే పోర్ట్ ఏ కి ఇస్తాము. ఏవైతే ఈ 8 బిట్స్ లో స్టోర్ అయిందో ఆ 8 బిట్స్ లో డేటా అనేది 8255 లో పోర్ట్ ఏ లో ఇస్తాం. మనం 8255 లో మనం పోర్ట్ ఏ లో ఇస్తాము. పోర్ట్ ఏ లో ఏంటి మనకి 8 బిట్స్ ఉంటాయి. ఆ 8 బిట్స్ ఈ 8 బిట్స్ తోటి ఇచ్చేస్తాం మనకి. ఓకేనా, నెక్స్ట్ పోర్ట్ సి లోకి వచ్చేసరికి 2 పోర్ట్స్ అని చెప్పేసి అనుకున్నాను. ఇది అప్పై పోర్ట్, ఇది లోయే పోర్ట్. అంటే PC0 నుంచి PC3 దాకా ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ లోయే పోర్ట్, PC4 నుంచి PC7 దాకా ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అప్పై పోర్ట్. అయితే మనకి లోయే పోర్ట్ లో ఏముండాలి, స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ అనేది మైక్రో ప్రాసెసర్ నుంచి ఇనిషియలైజ్ అయ్యి ఉంటుంది ADC బ్లాక్ కి. కాబట్టి PC0 నుంచి SOC సిగ్నల్ అనేది ఇనిషియలైజ్ అయింది ఈ ADC 0808 కి. నెక్స్ట్ దీంట్లో వచ్చిన డిజిటల్ అవుట్పుట్ డేటా అనేది ఎలా ఇస్తాము, ఎండ్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ ద్వారా PC7 కి ఇస్తున్నాము. అంటే ఇక్కడ ఏంటి దాని మీనింగ్ అప్పై పోర్ట్ కి ఇస్తున్నాము. ఏదైతే 8255 PPI లో ఉన్న పోర్ట్ సి లో అప్పై పోర్ట్ కి ఇస్తున్నాం దాన్ని. అంటే ఎండ్ ఆఫ్ కన్వర్షన్ సిగ్నల్ అంటే నథింగ్ బట్ ఏంటి మనకి డిజిటల్ డేటా అనేది వచ్చినట్టు దాని మీనింగ్. ఇక్కడ డిజిటల్ డేటా అనేది వచ్చిందని చెప్పేసి దాని మీనింగ్. నెక్స్ట్ OE అని చెప్పేసి అనుకున్నాం. అంటే ఏంటి అంటే లాచ్ ఎనేబుల్, అవుట్పుట్ లాచ్ ఎనేబుల్ అండ్ అడ్రస్ లాచ్ ఎనేబుల్. ఈ అవుట్పుట్ లాచ్ ఎనేబుల్, అడ్రస్ లాచ్ ఎనేబుల్ అనేది ఎనేబుల్ అయ్యి మనకి 5 volts ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్లాక్ లో కన్వర్షన్ అనేది జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇక్కడ +5 volts ఇచ్చాము. ఈ 5 volts ఉన్నప్పుడు మాత్రమే మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది ఈ బ్లాక్ కి. అంటే అవుట్పుట్ లాచ్ ఎనేబుల్, అడ్రస్ లాచ్ ఎనేబుల్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే టు అవుట్పుట్, అంటే అవుట్పుట్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. మరి అవుట్పుట్ పర్పస్ అనేది మనకి కావాలంటే, అవుట్పుట్ అనేది మనకి కావాలి అంటే ఏంటంటే దీనికి +5 volts అనేది ఇవ్వాలి. దీనికి +5 volts అనేది ఇవ్వాలి. సో ఈ 8255 లో ఉన్న మనకి పోర్ట్ ఏ ఇది. అంటే డిజిటల్ అవుట్పుట్ డేటాని రీడ్ చేసుకుంటుంది. ఈ PA0 to PA7 ఏవైతే 8 బిట్స్ ఉన్నాయో ఆ 8 బిట్స్ అనేవి డిజిటల్ డేటా అవుట్పుట్ ADC నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది రీడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఈ పోర్ట్ సి అనేవి ఏమైతే ఉన్నాయో అప్పై పోర్ట్ కానీ లోయే పోర్ట్ కానీ ఏవైనా కానీ స్టార్ట్ ఆఫ్ సిగ్నల్, ఎండ్ ఆఫ్ సిగ్నల్ ని ఇనిషియేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ పోర్ట్ బి లో వచ్చేసరికి మనకి ఏవైతే అడ్రస్ ఉందో అడ్రస్ లైన్స్ నుంచి జనరేట్ అయిన 010 అనేవి వీటికి కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇంటర్ఫేసింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే దిస్ ఇస్ ద ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్. అంటే ఇది 8086. ఈ 8255 నే ఎందుకు ఇక్కడ చూపించాము అంటే 8255 ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ ఆఫ్ 8086. ఆ 8086 కి
D0 నుంచి D7 దాకా 8 బిట్స్ ఉంటాయి, 8 డేటా లైన్స్ ఉంటాయి. ఆ డేటా లైన్స్ అనేవి దీని నుంచి ఇన్ఫర్మేషన్ దీనికి సెండ్ చేస్తాయి. D0 to D7 ఏదైతే ఉన్నాయో అవి 8 బిట్ డేటా లైన్స్, అవి దీనికి సెండ్ చేస్తాయి. నెక్స్ట్ A2 A1 అనేవి ఏంటి, నథింగ్ బట్ కంట్రోల్ లైన్స్. ఇవి కంట్రోల్ లైన్స్, సెలక్షన్ లైన్స్ అని చెప్పేసి అంటాం. వీటిని బేస్ చేసుకొని ఇన్పుట్ 8 అవుట్పుట్ 8 ఆపరేషన్స్ జరుగుతున్నాయి మనకి. నెక్స్ట్ రీసెట్ పిన్. రీసెట్ పిన్ అంటే ఇది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు దీంట్లో ఉన్న డేటా మొత్తం క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ IO-ID అంటే ఇన్పుట్ అవుట్పుట్ రీడ్ బాయ్, ఇన్పుట్ అవుట్పుట్ రైట్ బాయ్. అంటే ఏంటి, రీడ్ చేసుకోవడం కోసం, నెక్స్ట్ రైట్ చేసుకోవడం